ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. భారత్ తన సొంత భూభాగమని చెప్పే పీఓకేలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ ప్రజా ఉద్యమాన్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల రాకపోకలపై నిషేధాన్ని విధించింది. ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపేసింది. పోలీసు ఘర్షణలో కనీసం సుమారు 60 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలతో భారత్లో దశాబ్దాలుగా నలుగుతున్న ఓ పాత ప్రశ్న మళ్లీ తెరపైకొచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని భారత్ ఎందుకు తిరిగి స్వాధీనంలోకి తీసుకోలేకపోతోంది? అది మన భూభాగమని ప్రపంచానికి గొంతెత్తి చెబుతున్నాం కదా. అలాంటప్పుడు భారత్ ఎందుకు మౌనంగా ఉంది? దీనికి కొందరు చెప్పే కారణాలు ఏమిటంటే, పీఓకే కోసం భారత్ అడిగేస్తే పాకిస్తాన్ యుద్ధానికి దిగుతుందని వాదిస్తారు. అంతేకాదు, ఉగ్రదేశం వద్ద అణుబాంబులు ఉన్న విషయాన్ని ఎత్తి చూపుతారు. కానీ నిజానికి వాటికి భారత్ అస్సలు భయపడదు. ఆ విషయాన్ని ఆపరేషన్ సింధూర్తో గత ఏడాది మేలోనే భారత్ నిరూపించింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన సమయంలోనూ అణుబాంబులతో దాడి చేస్తామని పాకిస్తాన్ బెదిరించింది. కానీ భారత్ మాత్రం ఆ బెదిరింపులను తాటాకు చప్పుళ్లుగానే భావించింది. సో పాకిస్తాన్తో యుద్ధానికి ఆ దేశం వద్ద అణుబాంబులకు భారత్ భయపడ్డం లేదు. అయితే పీఓకేను తిరిగి భారత్లో విలీనం చేయడానికి అసలు సమస్య ఏమిటి? దీనికి పీఓకే మ్యాపులో కనిపిస్తున్న ఒకే ఒక జాతీయ రహదారి కారణం. దీని గురించి దాదాపు ఎవరూ మాట్లాడరు. ఈ రోడ్డేదో తెలుసుకుంటే పీఓకేను భారత్ స్వాధీనం ఎందుకు చేసుకోవడం లేదో మీ ఆలోచనే మారిపోవడం ఖాయం. ముందు పీఓకే గురించి తెలుసుకుందాం. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అనేది ఒకే ప్రాంతం కాదు. అది 2 వేర్వేరు భాగాలుగా విభజింపబడి ఉంది. మొదటిది పాకిస్తాన్ ఆక్రమిత దక్షిణ భాగం. ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న ప్రాంతం ఇదే. నిలువుగా సన్నని పట్టీలాగా ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలోనే ముజఫరాబాద్, మీర్పూర్, రావల్కోట్ వంటి నగరాలు ఉన్నాయి. ఈ పీఓకే ప్రాంతం 13,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది. దక్షిణ పీఓకేలో 40 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. పీఓకేలోని ఉత్తర ప్రాంతాన్ని గిల్గిత్ బాల్టిస్తాన్ అంటారు. ఇది దక్షిణాన ఉన్న ప్రాంతం కంటే 5 రెట్లు పెద్దది. అంటే శ్రీలంక కంటే కూడా వైశాల్యంలో పెద్దది. ఈ 2 ప్రాంతాల్లోని ప్రతి అంగుళం కూడా భారత భూభాగమే. 1994లో భారత పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ ఆ భూభాగం మొత్తం తమదేనని లిఖితపూర్వకంగా స్పష్టం చేసింది. కానీ 1947లో పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న ఈ ప్రాంతం 75 ఏళ్లుగా నియంత్రణ రేఖ ఎల్ఓసికి అవతలే ఉండిపోయింది. అయితే ఈ నెలలో పీఓకే ప్రజలు తిరుగుబాటు చేశారు. గోధుమ పిండి ధరల పెంపు, సొంత డ్యాం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సంక్షోభంపై నిలదీస్తున్నారు. తమను పాలిస్తున్నది ఎవరు అంటూ పీఓకే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంతంపై పాకిస్తాన్ జులుం ఏమిటని నిలదీస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ అదే ప్రశ్నే మన ముందుకొస్తోంది. 75 ఏళ్లుగా పీఓకేను వెనక్కి తీసుకోవడానికి భారత్ ఎందుకు వెనకడుగు వేస్తూ వస్తోంది? ఆ భూభాగాన్ని ఎందుకు చేజిక్కించుకోలేకపోతోంది? ఇప్పుడు గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని నిశ్చితంగా గమనించండి. ఈ ప్రాంతం నుంచే ఓ ప్రధాన రహదారి మార్గం ఉంది. అదే ఆ రహదారి. భారతీయుల ప్రశ్నకు అసలైన సమాధానం. ఆ రహదారి ఏమిటో తెలుసుకోవడానికి ముందు 2 స్పష్టమైన కారణాలు ఎందుకు తప్పో మనం అర్థం చేసుకోవాలి. పీఓకేను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోలేకపోవడానికి నిపుణులు చెప్పే మొదటి కారణం అక్కడి పర్వతాలు. పీఓకేలో మైదాన ప్రాంతాలు లేవు. లోతైన లోయలు, వాటిపై ఎత్తైన కొండలు ఉంటాయి. ఈ పర్వతాల అంచులోనే శత్రువుల బంకలలో కాచుకుని ఉంటారు. భారత్ గతంలో ఈ ప్రాంతంలోనే పాకిస్తాన్తో యుద్ధానికి దిగింది. అదే 1999 నాటి కార్గిల్ వార్. భారత సైనికులు రాత్రి వేళల్లో నిలువుగా ఉన్న కొండలనెక్కుతూ నేరుగా శత్రువుల తోటాలకు ఎదురొడ్డి నిలిచారు. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. కానీ ప్రతి శిఖరం కోసం రక్తాన్ని మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది. పీఓకే అంతటా 100 కిలోమీటర్ల మేర సరిగ్గా ఇలాంటి భూభాగమే ఉంటుంది. కాబట్టి పర్వతాలు యుద్ధాన్ని అత్యంత కఠినంగా మారుస్తాయే తప్ప అడ్డుకోవు. నిజానికి ప్రపంచంలో ఏ సైన్యానికి లేని పర్వత యుద్ధ నైపుణ్యం భారత సైన్యానికి ఉంది. కాబట్టి పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి భారత్కు కఠినమైన పర్వత ప్రాంతాలు ఏమాత్రం అడ్డు కావు. ఇక రెండో కారణం అణుబాంబులు. పాకిస్తాన్, భారత్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. ఒక అణ్వాయుధ దేశం సహనం నశిస్తే దాని పరిణామాలు చివరికి ఎటువైపు దారితీస్తాయో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. కానీ 2 దేశాలు అణుపరీక్షలు నిర్వహించిన తర్వాతే కార్గిల్ యుద్ధం జరిగిందనేది వాస్తవం. నిజానికి అణుబాంబులను బూచిగా చూపే భారత్పై పాకిస్తాన్ దాడులు చేయడంతో పాటు ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. అయితే అణుబాంబు అనేది యుద్ధాల విషయంలో దేశాలను కాస్త జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. కానీ పాకిస్తాన్ అణుబాంబులకు మాత్రం భారత్ భయపడ్డం లేదు.
ఎందుకంటే 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ దాడులకు దిగింది. అయితే కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే టార్గెట్ చేసింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఎదురుదాడులకు దిగింది. దీంతో పాకిస్తాన్పై ఏకంగా బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిస్సైళ్లతో భారత్ దాడికి తెగబడింది. దీంతో ఉగ్రదేశం బెంబేలెత్తిపోయింది. భయంతో వణుకుతూ తక్షణమే భారత్ ఎదుట మోకరిల్లింది. అంతే తప్ప పాకిస్తాన్ అణుబాంబులను తీస్తామని బెదిరించలేదు. అంటే పీఓకే స్వాధీనానికి అణుబాంబులు కూడా అడ్డురావని స్పష్టంగా తెలిసిపోతోంది. ఇక మిగిలింది గిల్గిత్ బాల్టిస్తాన్ మీదుగా వెళుతున్న జాతీయ రహదారి మాత్రమే. దీన్ని కారకోరం హైవేగా పిలుస్తారు. ఇది పాకిస్తాన్లో ప్రారంభమై గిల్గిత్ బాల్టిస్తాన్ మీదుగా వెళుతూ 15,000 అడుగుల ఎత్తులో ఉన్న కుంజరాబ్ పాస్ను దాటి చైనాలోకి ప్రవేశిస్తుంది. పాకిస్తాన్ చైనాను కలిపే ప్రపంచంలోని ఏకైక రహదారి ఇది. విశేషమేంటంటే ఈ హైవేలోని ప్రతి కిలోమీటర్ కూడా భారత్ తమ భూభాగంగా భావించే పీఓకే మీదుగానే వెళుతోంది. ఈ రహదారి కోసం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిక్లో భాగంగా డ్రాగన్ దేశం ఏకంగా $6,200 కోట్ల కుమ్మరించింది. ఈ నిధులతో పశ్చిమ చైనా నుంచి ఈ పర్వతాల గుండా అరేబియా సముద్ర తీరంలోని గ్వాదర్ పోర్టు వరకు హైవేలు, పవర్ ప్లాంట్లు, పైప్ లైన్లు చైనా నిర్మించింది. సిపెక్ ప్రాజెక్టుతో చైనాకు అవసరమైన సముద్ర మార్గానికి ఒక సులువైన దారి దొరికేసింది. తద్వారా ప్రత్యర్థి దేశాల నౌకాదళాల నిఘా నీడన ఉండే మలక్క జలసంధి గుండా వెళ్లాల్సిన అవసరం చైనాకు తప్పుతుంది. అందుకే చైనా దృష్టిలో గిల్గిత్ బాల్టిస్తాన్ అనేది కేవలం పాకిస్తాన్ భూభాగం మాత్రమే కాదు. అది చైనా సముద్ర వాణిజ్యానికి ఉన్న ఏకైక జీవన రేఖ. దీనికి అల్టిమేట్ సాక్ష్యం గిల్గిత్ బాల్టిస్తాన్ను ఆనుకుని ఉన్న షక్స్గామ్ లోయ. 1963లో ఈ ప్రాంతాన్ని చైనాకు పాకిస్తాన్ కానుకగా ఇచ్చేసింది. అసలు తనది కాని భూభాగాన్ని పాక్ ఎలా ధారదత్తం చేస్తుందని భారత్ అప్పట్లోనే ప్రశ్నించింది. ఇప్పుడు ఊహించండి, భారత్ నిజంగానే పీఓకే కోసం పాక్పై దాడి చేస్తే ఏం జరుగుతుంది? పీఓకేలోని గిల్గిత్ బాల్టిస్తాన్ను స్వాధీనం చేసుకోవడం అంటే కేవలం పాకిస్తాన్ నుంచి భూభాగాన్ని లాక్కోవడం మాత్రమే కాదు. చైనాకు చెందిన $6,200 కోట్ల విలువైన లైఫ్ లైన్ను ముక్కలు చేయడమే. ఒకవేళ పీఓకే కోసం భారత్ యుద్ధానికి దిగితే అది కేవలం పాకిస్తాన్తో మాత్రమే జరిగే యుద్ధం కాదు. ఒకేసారి పాకిస్తాన్ చైనాతో కలిసి పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పీఓకే స్వాధీనానికి భారత్ 100 సార్లు లెక్కగట్టి చూసినా ప్రతిసారి ఈ రోడ్డు దగ్గరే వచ్చి ఆగుతుంది. పర్వతాలు కాదు, అణుబాంబులు కాదు, ఈ రోడ్డే భారత్కు అస్సలైన అడ్డంకి. నిజానికి పీఓకే స్వాధీనం చేసుకోలేనంత బలహీన స్థితిలో భారత్ ఎప్పుడూ లేదు. కానీ ఒకేసారి రెండు వైపుల నుంచి ముంచుకొచ్చే యుద్ధ వ్యూహంలో చిక్కుకుపోవడం ఇష్టం లేకే భారత్ ఇన్నాళ్లు సంయమనం పాటిస్తూ వచ్చింది. కాబట్టి పీఓకే భారత్ స్వాధీనం చేసుకోలేకపోవడానికి అసలైన సమాధానం ఆ కారకోరన్ రహదారి. ఒక రకంగా పీఓకేను ఆక్రమించకుండా చైనాను ఒక రక్షణ గోడలాగా పాకిస్తాన్ ముందుకు పెట్టుకుంది. కానీ ఈ వ్యూహాత్మక పద్మ వ్యూహంలో ఓ పెద్ద బలహీనత ఉంది. పీఓకే ప్రాంతం ప్రశాంతంగా ఉన్నంత వరకు మాత్రమే పాకిస్తాన్ చైనా ఆటలు సాగుతాయి. కానీ ఇప్పుడక్కడ ప్రశాంతత లేదు. 75 ఏళ్లుగా ఆ భూభాగంలోని ప్రజల అభిప్రాయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈసారి అక్కడి ప్రజలు ఒకేసారి రెండు దేశాల విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబావుట ఎగరేశారు. తమ హక్కులను కాలరాస్తూ పాలిస్తున్న పాకిస్తాన్కు వ్యతిరేకంగా పీఓకే ప్రజలు నినదిస్తున్నారు. తమ ఇళ్లు చీకట్లోనే మగ్గుతున్నా తమ లోయల గుండా $1,000 కోట్ల నిధులు కొల్లగొడుతున్న చైనా కారిడార్కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు గళమెత్తారు. ఈ తిరుగుబాటును భారత్ ప్రారంభించలేదు. సరిగ్గా ఇదే ఇక్కడ అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఒక రహదారి సురక్షితంగా ఉండాలి అంటే ఆ దారి వెంబడి నివసించే ప్రజల ఆమోదం తప్పనిసరి. ఏ క్షణంలో అయినా ఆ ప్రజలు తాము తిరిగి తమ సొంత దేశం భారత్కు వచ్చేస్తామని గట్టిగా కోరుకుంటే అప్పుడు పర్వతాలు, అణుబాంబులు, ఆఖరికి ఆ హైవే కూడా అడ్డు కాలేవు. ఈ మ్యాప్ భవిష్యత్తును ఇస్లామాబాద్లోనూ, బీజింగ్లోనూ కూర్చుని ఎవరూ నిర్ణయించలేరు. దాని భవిష్యత్తు ఇప్పుడు ఆ ప్రాంతంలో నిరసనలు తెలుపుతున్న ప్రజలే రాయబోతున్నారు. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు భారత్ ఏం చేయాలి? ఇంకా వేచి చూస్తూ ఉండాలి. అంతర్జాతీయ వేదికలపై వారి తరఫున గళం విప్పాలా, లేక అంతకంటే సాహసోపేతమైన అడుగు ఏదైనా వేయాలా? ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అసలు రంగు పూర్తిగా బయటపడింది. కశ్మీర్ తమకు జీవనాడి అని, కశ్మీరీ ప్రజలు తమవారే అని, కశ్మీర్ ఉద్యమం తమకు అత్యంత పవిత్రమైనదని పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు చెబుతూ ఉంటుంది. కానీ ఉగ్రదేశం రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ టెలివిజన్ సాక్షిగా పీఓకే ప్రజలు పాకిస్తానీలు కాదని వ్యాఖ్యానించాడు.
ఒకవైపు పీఓకే వీధుల్లో నిరసనకారులపై పాకిస్తాన్ ఉగ్ర ఆర్మీ తూటాల వర్షం కురిపిస్తోంది. మరోవైపు ప్రపంచమంతా చూస్తుండగానే పాక్ జాతీయ అసెంబ్లీలో ఆ దేశ రక్షణ మంత్రి అంతకంటే పెద్ద బాంబు పేల్చారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నివాసితులను అసలు పాకిస్తానీయులుగానే పరిగణించమని తేల్చేశాడు. నిజానికి ఈ వ్యాఖ్యలు చేయడానికి ఇంతకంటే దురదృష్టకరమైన సమయం మరొకటి లేదు. ఎందుకంటే 3 వారాలుగా ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా పీఓకే ప్రజలు బహిరంగంగానే తిరుగుబాటు ప్రకటించారు. ఈ ప్రజా ఉద్యమాన్ని అణిచివేయడానికి నిరసనకారులను చూడగానే కాల్చి చంపే అధికారాన్ని పాక్ పోలీసులకు ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఈ నిరసనల తీవ్రతను తగ్గించేందుకు ఆ ప్రాంతానికి వెళ్లే ఆహారం, అత్యవసర మందుల సరఫరాను కూడా పాక్ ప్రభుత్వం పూర్తిగా నిలిపేసింది. చిత్రం ఏంటంటే ఏ భూభాగాన్ని పాకిస్తాన్ దశాబ్దాలుగా తన సొంతమని వాదిస్తోందో, ఏ ప్రజల స్వేచ్ఛ కోసమంటూ భారత్పై కనీసం 4 సార్లు యుద్ధానికి దిగిందో, వేలాది మంది ఉగ్రవాదులను భారత్లోకి ఉసిగొల్పిందో ఆ భూభాగం, ఆ ప్రజలే తమవారు కాదని పాక్ చెబుతోంది. ప్రపంచ వేదికలపై భారత్ను ఒక ఆక్రమణదారుడిగా చిత్రీకరిస్తూ పాక్ నాయకులు ఇన్నాళ్లు ప్రచారం చేసిన కట్టుకథల అసలు రంగు ఇది. ఇప్పుడు ఒకే ఒక సింపుల్ ప్రశ్న మిగులుతోంది. ఆక్రమిత కశ్మీర్ ప్రజలపైనే నమ్మకం లేనప్పుడు 8 దశాబ్దాలుగా దేనికోసం పోరాడుతున్నామని ప్రపంచాన్ని పాకిస్తాన్ నమ్మిస్తూ వస్తోంది? పాకిస్తాన్ రక్షణ మంత్రి తాజా వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? మనం కొన్ని రోజులు వెనక్కి వెళ్లాలి. స్వయంగా కశ్మీరీ మూలాలు ఉన్న వ్యక్తి ఖవాజా ఆసిఫ్. అతడే విస్మయానికి గురిచేసే వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం పీఓకే నిరసనలకు ప్రధాన కేంద్రంగా మారిన రావల్కోట్ అసలు కశ్మీరే కాదని, అక్కడి నివాసితులను కశ్మీరీలుగా గుర్తించాలని అదే ఖవాజా ఆసిఫ్ తెగేసి చెప్పాడు. అందుకతడు చెప్పిన వింత తర్కం ఏమిటి అంటే, రావల్కోట్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడే భాష కశ్మీర్ లోయలో మాట్లాడే భాష కాదు, అది పంజాబ్లోని పోటోహార్ ప్రాంతానికి చెందిన భాష. కాబట్టి ఆయన లాజిక్ ప్రకారం వారు కశ్మీరీలు కారు. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇన్నాళ్లు పాక్ మద్దతుగా ఉన్న మీర్పురి కమ్యూనిటీలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. 1960 నాటి సింధు జలాల ఒప్పందం తర్వాత మంగ్లా డ్యాంను నిర్మించినప్పుడు 1,50,000 మంది మీర్పూరీలు తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అటువంటి వారు ప్రతి అంతర్జాతీయ వేదికపైన పాకిస్తాన్ తరఫున గట్టిగా నిలబడ్డారు. అలాంటి తమను ఇప్పుడు ఒక రక్షణ మంత్రే మావాళ్లు కాదు అనే పరాయి వాళ్లను చేయడాన్ని వారు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. పరిస్థితి చేయిదాడిపోతుందని గ్రహించిన పాక్ మంత్రి ఎక్స్ వేదికగా సర్దుబాటుకు యత్నించాడు. కశ్మీర్ గుర్తింపు బోత్ సర్టిఫికెట్ ఆధారంగా నిర్ణయించేది కాదని, కశ్మీరీల త్యాగాలతో నిర్వచిస్తారని వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత పార్లమెంటులో పీఓకేపై తాను చేసిన వ్యాఖ్యలను పాక్ రక్షణ మంత్రి సమర్థించుకున్నారు. పాకిస్తాన్ పౌరసత్వం ఉండాలి అంటే కొన్ని బాధ్యతలు ఉంటాయన్నాడు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరైనా తమ పౌరులు కాదన్నాడు. మరి పాక్ వ్యతిరేకంగా మాట్లాడేవారు పాకిస్తానీలు కాకపోతే ఇస్లామాబాద్ను ఎదిరిస్తున్న మరి బలూచీలెవరు? హక్కుల కోసం పోరాడుతున్న సింధీలు ఎవరు? పఖ్తూన్లు, గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజల పరిస్థితి ఏంటి? ఇక్కడ అసలైన విషయం ఏంటంటే, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రతిపక్షాలు మాత్రం మౌనంగా ఉండిపోయాయి. కానీ సొంత ప్రభుత్వ కూటమి నాయకులు మాత్రం మంత్రిని నిలదీశారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసన జ్వాలలను చల్లార్చాల్సింది పోయి రక్షణ మంత్రి మరింత ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ప్రధాన సరిహద్దు ప్రవేశ మార్గాలను మూసివేయడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది అత్యంత అనాగరికమైన చర్య అని, ప్రజలు జీవించే హక్కు, వైద్య సేవలు పొందే హక్కు, స్వేచ్ఛగా తిరిగే హక్కు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పీఓకే స్టోరీలో అసలు ట్విస్ట్ ఏంటంటే, అక్కడి నిరసనలో రక్షణ మంత్రి ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు కావు. దశాబ్దాలుగా పాకిస్తాన్ చేస్తున్న వాదనలకు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడమే. ఇన్నాళ్లు అంతర్జాతీయ సమాజం ఎదుట కశ్మీరీల నిజమైన ప్రతినిధులని, వారి గొంతుకనని పాకిస్తాన్ వాదించేది. ఇప్పటికీ కశ్మీరీల హక్కుల విషయంలో భారత్ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. లోయలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరంతరం భారత్పై బురద జల్లుతోంది. కానీ నేడు అసలు వాస్తవం ఏమిటి అంటే, పాకిస్తాన్ తన సొంత నియంత్రణలో ఉన్న కశ్మీరీల నుంచే తిరుగుబాటును, ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. తమ గోడు వినాలని కోరుతున్న పీఓకే ప్రజలపై పాక్ ప్రభుత్వం ఎలాంటి అనాగరిక ఆంక్షలు విధిస్తోందో ఇప్పుడు ప్రపంచం కళ్లారా చూస్తోంది. ఏ ప్రజలకు తాము ప్రతినిధులమని ఇస్లామాబాద్ ఇన్నాళ్లు గప్పాలు కొట్టుకుందో, ఇప్పుడు అదే ప్రజల ఉనికిని, గుర్తింపును ఒక సీనియర్ రక్షణ మంత్రి స్వయంగా ఎలా ప్రశ్నిస్తున్నాడో నేడు అంతర్జాతీయ సమాజానికి అర్థమైపోయింది. దశాబ్దాలుగా సొంత దేశం అభివృద్ధిని గాలి కుదిలేసి కేవలం కశ్మీరీల కోసం డబ్బు తగలేసిన పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు అదే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఇప్పుడు తమ భూభాగంలో ఎవరు సొంత పౌరులు, ఎవరు కాదో నిర్వచించలేక అకస్మాత్తుగా తీవ్ర గందరగోళంలో పడిపోయింది.
అంతర్జాతీయంగా తన పరువును పాకిస్తాన్ తనే తీసుకుంది. ఇన్నాళ్ళు భారత్ను ఆపింది కేవలం పర్వతాలు, అణుబాంబులు కాదు, చైనాతో ముడిపడి ఉన్న ఆ కారాకోరం హైవే వ్యూహం. కానీ ఇప్పుడు సీన్ మారింది. పాకిస్తాన్ పాలకుల వివక్షను భరించలేక పీఓకే ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. చైనాకు వేల కోట్ల లాభాలు తెచ్చిపెడుతున్న అదే హైవే పక్కన నివసించే ప్రజలు ఇప్పుడు రగిలిపోతున్నారు. తమను పాకిస్తానీలు కాదని అవమానిస్తూ ఆహారం, మందులు ఆపేస్తున్న పాకిస్తాన్ కన్నా తమను తమ సొంత బిడ్డలుగా భావించే భారతదేశమే మిన్నా అని పీఓకే ప్రజలు గట్టిగా కోరుకునే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రోజే కనుక వస్తే కారాకోరం హైవే కాని, పాకిస్తాన్ అణుబాంబు కాని భారత్ను ఆపలేవు. పీఓకే భారత్ మ్యాప్లో చేరడం ఖాయం.